ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం రద్దు కాబోతోందా? జనవరి 19వ తారీఖున మనం చూసాం 5 వారాల పాటు టెంపరరీ ట్రూస్ కుదిరింది ఇజ్రాయెల్ హమాస్కి మధ్య. ఒకరిపైన ఒకరికి ఫైటింగ్ లేదు ఈ మధ్య కాలంలో. అయితే నిన్న ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన చేశారు. మళ్ళా మేము ఫైటింగ్ మొదలెడతాం, గాజా పైన యుద్ధం చేస్తాం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఇక్కడ ఆయన ఒక మాట అన్నారు, ఆల్మోస్ట్ హమాస్ని మేము గాజా నుంచి చాలా వరకు తరిమేశాం, కానీ పూర్తి స్థాయిలో యుద్ధం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మేము యుద్ధం మళ్ళా మొదలెట్టబోతున్నాం అని చెప్పి ప్రకటించారు. ఆల్టర్నేటివ్ వేస్ దొరకనప్పుడు లేదా ఎటువంటి లీడ్ రానప్పుడు, ఖచ్చితంగా వాళ్ళు మారినప్పుడు మేము యుద్ధం మళ్ళా చేసే తీరుతాం, వాళ్ళని అంత మొందించి తీరుతామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకు ఇంత ధైర్యం ఎక్కడిది? ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు ఉన్నారు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారనమాట. రీసెంట్గా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అమెరికా కూడా వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యలు ఇంకా ఘాటుగా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ మనం అతి తొందరలో ఇజ్రాయెల్ దాడులు చూడొచ్చు అనమాట. కానీ ఈ యుద్ధానికి అంతం ఎప్పుడు, యుద్ధానికి ఎండ్ ఎప్పుడు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పక్క హమాస్, హౌతీ, హెజ్బుల్లా వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్కొక్కరిని మట్టు పెడుతుంది ఇజ్రాయెల్. కానీ ఇది శాశ్వతంగా జరుగుద్దా? మళ్ళా స్లీపర్ సెల్స్ బయటకు వస్తాయా? ఇవన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.